జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందని కేటీఆర్ చెబుతున్నారన్నారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లు కూడా సీఎం రేవంత్ నాయకత్వంలోనే కొనసాగుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ లో మాకు సీట్ రాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నాం. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. 86% మంది అక్కడ పేదవాళ్ళు ఉండేది. పేరుకు జూబ్లీహిల్స్, మొత్తం మెయిన్ జూబ్లీహిల్స్ అంతా కూడా ఖైరతాబాద్ పోతుంది. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటారు. తప్పకుండా 30 నుంచి 50,000 మధ్యలో మెజార్టీతో గెలవబోతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 3 ఏళ్లే కాదు. కేటీఆర్ గారు ఏమంటారు, నేను ఇక్కడ వచ్చి రైమత్ నగర్ లో ఇంకా 2 ఏళ్లలో కేసీఆర్ వస్తున్నాను అన్నాడు. ఇంకా 2 ఏళ్లలో కేసీఆర్ వస్తున్నాడు. అసలు కేటీఆర్ గారు ఎన్నేళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి అసెంబ్లీలో? 5 ఏళ్ళకి ఒకసారి. ఈ డిసెంబర్ ఇంకా నెల అయితే 2 ఏళ్ళు మీ వచ్చి 5 ఏళ్ళ టర్మ్, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 2 ఏళ్ళకి ఆ నాయన వస్తాడంట. రామోజీలో పండుకున్న ఆయన వస్తాడు. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ప్రతిరోజు ఈ రోజు పేదలకు ఏం చేయాలి, ఆగిపోయిన ప్రాజెక్టులు, నిన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వచ్చిన ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు, ఒక కాళేశ్వరం తప్ప కమిషన్ల కోసం ఏ ప్రాజెక్టు చేయలే. అటు ప్రాజెక్టు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది. 76,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ప్రభుత్వం ఇది. తప్పకుండా ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం